మహాభారతం 77 కర్ణుడి చేతిలో ఘటోత్కచుడి వీరమరణం. ఇంద్రుడు ఇచ్చిన శక్తి ఆయుధాన్ని ఘటోత్కచుడిపై ప్రయోగించమని దుర్యోధనుడు చెప్పగానే కర్ణుడు నివ్వెరపోతాడు. అత్యంత శక్తిమంతమైన ఆ ఆయుధాన్ని అర్జునుడిపై ప్రయోగించడానికి ఉంచినట్టుగా చెబుతాడు. అలా అని చెప్పేసి ఊరుకుంటే ఘటోత్కచుడిని కట్టడి చేయడం చాలా కష్టమని అంటాడు దుర్యోధనుడు. ఇప్పటికే చాలా వరకు తమ సేనలను ఘటోత్కచుడు సంహరించాడని, ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదని చెబుతాడు. అర్జునుడి గురించి తరువాత ఆలోచన చేయవచ్చని, ముందుగా ఘటోత్కచుడిపై శక్తి ఆయుధాన్ని ప్రయోగించమని తొందర చేస్తాడు. శక్తి ఆయుధం సమర్థత, దాని ప్రత్యేకత కర్ణుడికి తెలుసు. అందువలన తనకి సమాన శూరుడైన అర్జునుడిని సంహరించడం కోసం ఆ అస్త్రాన్ని కర్ణుడు ఉంచుతాడు. అలాంటిది ఇప్పుడు దానిని ఘటోత్కచుడిపై ప్రయోగించమని దుర్యోధనుడు ఒత్తిడి చేస్తున్నాడు. అది సరైన నిర్ణయం కాదని కర్ణుడికి తెలుసు. కాని దుర్యోధనుడి నిర్ణయానికి అతను ఎదురు చెప్పలేని పరిస్థితి. అందువలన ఆయన చెప్పినట్టుగానే కర్ణుడు ఆ ఆయుధాన్ని ఘటోత్కచుడిపై ప్రయోగిస్తాడు. కౌరవ వీరులను హతమారుస్తూ దూసుకువస్తున్న ఘటోత్కచుడు ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు వదులుతాడు. ఘటోత్కచుడు కర్ణుడి చేతిలో చనిపోవడంతో పాండవులు ఎంతగానో బాధపడతారు. ముఖ్యంగా తండ్రి అయిన భీముడు కన్నీళ్ల పర్యంతమవుతాడు. అనేక సందర్భాల్లో తమకి అండగా నిలిచిన ఘటోత్కచుడు తన కళ్లముందే నేల రాలడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతాడు. అభిమన్యుడి మరణం అర్జునుడిని కుంగదీస్తే, ఘటోత్కచుడి మరణం భీముడిని ఎంతగానో బాధిస్తుంది. తన తండ్రి భీమసేనుడు అని తెలియగానే ఘటోత్కచుడు పొందిన ఆనందం, అప్పటినుంచి అతను తమకు అందిస్తూ వచ్చిన సహాయ సహకారాలను తలచుకుని భీముడి సోదరులు దుఃఖిస్తారు. కృష్ణుడు భీముడిని ఎంతగానో ఓదార్చుతాడు. ఘటోత్కచుడు వీరమరణం పొందినందుకు గర్వించమని అంటాడు. పాండవులకి ఘటోత్కచుడు అందించిన సేవలను ఎవరూ ఎప్పటికీ మరిచిపోలేరని చెబుతాడు. ఘటోత్కచుడు మరణం బాధాకరమే అయినప్పటికీ, అందుకు కారకులైన కౌరవుల ఆటకట్టించేందుకు సిద్ధంకమ్మని అంటాడు. ఘటోత్కచుడు చనిపోయాడనే బాధ ఉన్నప్పటికీ, కర్ణుడి దగ్గరున్న ఒకే ఒక శక్తి ఆయుధం కూడా లేకుండా చేసి వెళ్లినా అతణ్ణి మనసులోనే కృష్ణుడు అభినందిస్తాడు.